బుచ్చి మిక్సీ పద్ధతి ద్వారా రైతులే స్వయంగా సిరిధాన్యాలను మరపట్టించి మార్కెట్లో విక్రయించుకోవచ్చని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి తెలిపారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 23న గుంటూరు జిల్లా పుల్లెడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఖాదర్ వలి పాల్గొన్నారు. తన సోదరి ఈ విధానాన్ని కనిపెట్టారని, అందుకే ఈ పద్ధతికి ఆమె పేరు పెట్టామని వివరించారు. ఈ సందర్భంగా బుచ్చి విధానాన్ని ఆవిష్కరించిన ఖాదర్ వలి సోదరిని సన్మానించారు. అనంతరం ఖాదర్ వలి బృందం బుచ్చి విధానాన్ని రైతులకు వివరించారు. నేను చెప్పినట్టు సిరిధాన్యాల మీద పొట్టు మళ్ళా మనల్ని యంత్రాల వైపుకు తీసుకెళ్తూ ఉన్నింది. అందుకే అవి మెల్లమెల్లగా కనుమరుగైపోయాయి. సో రైతులు తమ ఇళ్లల్లోనే తమ చేతులతోనే ఆ పొట్టును తీసుకొని బియ్యం తయారు చేసుకొని వంట చేసుకునేంత వరకు రైతుల చేతులకే అందించాలని ఒక చిన్న మిక్సీని తయారు చేసి అందులో ఈ ధాన్యాల్ని మీరు బియ్యం చేయాలంటే అతి కీలకమైన అంశం ఒకటి ఉంది. ఎండుతాయి కదా, ఎండిన తర్వాత ఏమవుతుందంటే ఆ కవచము లోపల ఉన్న బియ్యానికి అంటుకొని ఉంటుంది. సో మీరు ఆ కవచాన్ని తీయాలంటే ఏం చేయాలి తెలుసా? మీరు నానబెట్టాలి. మళ్ళా అంటే మొత్తం బీజం విత్తనాన్ని నానబెట్టాలి. నానబెట్టి ఒక 5-6 గంటలు రాత్రి నానబెట్టి ఉదయం ఎండలో ఎండబెట్టాలి. ఎలా ఎండబెట్టాలి? సిమెంట్ మీద కాదు, కడప రాళ్ల మీద. కడప రాళ్లతో ఒక ముఖ్యమైన అంశం ఏముందంటే అది హీట్ని మళ్ళా వెనక్కిస్తుంది. అంటే చిన్నగా ఆ బీజం మీరు ఎండలో ఎండవేశారనుకోండి, నానబెట్టిన సిరిధాన్యాన్ని ఎండబెట్టారు. సిమెంట్ మీద కానీ వేరే ఏ పదార్థం ఏ బండ మీద ఎండబెట్టినా అది భూమికి తాకుచున్న స్మాల్ ఏరియాలో అది ఎండదనమాట. అదే కడపరాయి మీద అయితే మొత్తం ఎండుతుంది, సమానంగా ఎండుతుంది అన్నమాట. అర్థమవుతుందా? కడప రాయి, కడప నల్ల రాయి, కడప బండ అతి ముఖ్యమైన అంశం ఇక్కడ. అంటే మీరు ఒక నల్లరాయి దాని మీద ఈ సిరిధాన్యాలు ఎండితే చిన్న మిక్సీలో మీరు పల్స్ చేసినా కానీ ఆ పొట్టు బయటికి ఈజీగా వస్తుంది. కానీ ఇప్పుడు మిషన్లలో ఏం చేస్తున్నారంటే ఎండబెట్టరు, నానబెట్టరు, డీస్టోనర్కి వేసి నేరుగా మిషన్కి వేస్తారు. ఆ మిషన్లో పెద్ద పెద్ద మిషన్లో ఆ టార్క్ క్రియేట్ చేసేదానికి రబ్బర్ కోటింగ్ కానీ పాలిమర్ కోటింగ్ కానీ ఉంటుందన్నమాట. దీన్ని మీకు డెమాన్స్ట్రేట్ చేస్తారు. వీరు ఖాదర్ వలి గారి సిస్టరు, వీరే ఈ బుచ్చి మిక్సీ పద్ధతిని కనుగొట్టారు. వీళ్ళిద్దరు కలిసి మిక్సీని తయారు చేశారు. చాలా గర్వంగా ఉంది నాకు. మా తమ్ముడు 25 ఏళ్ళ కృషి ఫలితమే ఇదంతా. చాలా ఆలోచన చేసి చాలా కష్టపడినాడు అన్నమాట. చిన్నప్పుడు కూడా ఏదనుకున్నా అదే చేసేవాడు కూడా. ఈ పండించిన ధాన్యాలు ఎలా తినాలా ఏమి అనేది ఆయనకు చాలా కష్టంగా ఉండింది. ఎప్పుడు ఇసురుకోవాలి, ఇసురాయి మీద చాట వేసేసి పాత చాట వేసి ఇసురుకొని మళ్ళా దంచాలన్నమాట. అది 2-3 మాటలు దంచితే కానీ మనకు ధాన్యం కాదు. ఆ దాన్ని ఇంత పండించి కూడా మనం తినలేమే, మన వాళ్ళు ఎలా తినాలా అని ఆయన పెద్ద సమస్యగా మారింది. నేను ఒకసారి మిషన్కి వేసి పంపించాను. మిషన్ వేసినా కూడా మళ్ళీ మనం చెరుక్కోవాలి, అంతా చేసుకోవాల్సిందే. చాలా ఆయనకు దంచాలంటే ఎవరు చేసుకోవాలా, ఎవరు చేస్తారు? ఇప్పుడు పండించే వాళ్ళు ఉండారు కానీ తినేదానికి ఉండారు, కానీ చేసేదానికే దారే లేదని ఆలోచన ఉన్నది. ఏదో ఒక దేవుని కృప అన్నట్టుగా ఒకరు మనకు చెప్పారు. దాని వలన నేను చేసినాను, వచ్చింది. ఇంకా వెనకమ్మడే మైసూరుకి వచ్చేసి మా తమ్ముడికి చెప్పిన. అప్పుడు వాని కండ్లల్లో వాని ముఖంలో ఉన్న సంతోషం నాకు చాలా గర్వంగా కూడా అయిపోయిందన్నమాట. అంత బాగా చేసి ఇంతవరకు తెచ్చినాడు. కొర్రలను ఒక రాత్రి నానబెట్టి 2 రోజులు బాగా ఎండించాలన్నమాట. అదే మా తమ్ముడు అన్నాడు కదా కడప బండ అని, బాగా ఎండ తగులితేనే దానికి మంచి బాగా గింజ వస్తుంది బాగా. అదే పల్స్ అంటే పల్స్ అంటే ఇది అట్లా పట్టుకో, మూతి పెట్టుకో.
అంతే. అట్లా 1 2 3 4 ఇలా 60 మాటలు అంటామండి. 60 అంటే పొట్టు వచ్చేస్తుంది. ఇంకా చెరిగేస్తాము. మళ్ళీ ఒక 40 మాటలు ఇట్లా 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 అంటే మళ్ళీ పూర్తిగా బియ్యం అయిపోతాయి. చెరక్కోవడము, వండుకోవడం అంతే. ఆ పద్ధతి బాగా ఈజీగా ఉంది. కానీ ఈ మిక్సీని ఇప్పుడు వీళ్ళు తయారు చేసినారన్నమాట. ఈ అబ్బాయి తయారు చేశాడు. ఏం పేరు? చంద్రశేఖర్ రెడ్డి, మదనపల్లి అన్నమాట చేశారు. ఆయన చెప్తారులే. ఇట్లయినా తిప్పొచ్చు. ఇట్లా అంతే 3 నిమిషాలు తిప్పితే వచ్చేస్తుంది. అయితే కొంచెం నూకు అవుతుంది. జల్లి పడితే నూకు వస్తుంది. జల్లి పడితే మధ్యలో కూడా మెరుకు వస్తుంది. మెరుకని తీసి పక్కన వేసుకుంటాము. మధ్యలో అన్ని బియ్యం తయారై ఉంటుంది. అది వండుకోవచ్చు. మళ్ళీ ఈ మెరుకని తీసి మళ్ళీ ఒకసారి ఇట్లే అంతే అంతే చాలు. అంటే ఇప్పుడు నానబెట్టినప్పుడు మనం గాలి ఇచ్చేస్తాం కదమ్మా, కడిగేస్తాము పోతుంది. మళ్ళీ నేమ్ చేస్తాము చాటుతో. నేమడము, అడ్డం మొలచడము అంటాం కదా, ఆ విధంగా చేయాలి. రాత్రి నుంచి పొద్దున్న వరకు అంటే ఎక్కువ అవుతుంది. 5-6 గంటలు నానబెట్టే చాలన్నమాట. అయిందా? అయింది. పొట్టు ఇది ఇప్పుడు చెరగడం కొందరికి చేత కానప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకుంటే పొట్టు అంతా పక్కకు పోతుంది. గింజలు మాత్రం అక్కడే నిలబడతాయి. అదే సుఖమే. అందుకే మనకు రోగాలు ఎక్కువ అయ్యేది. అప్పుడు కష్టపడే వాళ్ళు విసిరి దంచేటప్పటికి ఏ రోగాలు లేవు వాళ్ళకు. ఇప్పుడు మనం ఇవి చేసుకుంటే కొద్దీ రోగాలు కూడా వస్తున్నాయి. అట్లా ఇప్పుడు యోగా చేయండి అంటున్నారు. ఈ యోగాలో అప్పుడు మన వాళ్ళు దంచడము, ఇసరడము, చేందడము ప్రతి పనిలోనూ యోగా ఉంది. అందుకే అప్పుడు ఏ రోగాలు లేకుండా ఉన్నాయి వాళ్ళకు. ఇసిరేటప్పుడు కూర్చుండే పద్ధతి ఒక యోగాకు సంబంధమే, దంచేటప్పుడు ఒక యోగా సంబంధమే, వాళ్ళు చేందేటప్పుడు ఒక యోగా సంబంధమే. ఇప్పుడు లెక్కలు పెట్టి నెల 1000 రూపాయలు పెట్టి యోగాకు పోతున్నారు. అదే ఇంట్లో ఈ పని చేసుకుంటే రోగాలు ఉండవు, పనులు మనకు చేతనవుతారు. అందుకే ఇప్పుడు వాకింగ్ చేయమంటున్నారు. ఏమి పనులు చేసుకోవద్దు, తినండి, వాకింగ్ చేయండి. అది మెయిన్ ఆరోగ్యానికి. ఈ మిక్సీ మామూలులో ఇళ్లలో మనం వాడే మిక్సీ అన్నీ 2500 RPM అంతకంటే ఎక్కువగా ఉంటాయండి. స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అందులో మీరు ధాన్యం వేసుకున్నారంటే పిండి అయిపోతుంది. సో అందుకు ఆ మిక్సీ కాకుండా ఈ మిక్సీ స్టెప్ డౌన్ చేశారండి, స్పీడ్ తగ్గించారు. 1500 RPM 1500 చుట్లు మాత్రమే ఒక నిమిషానికి తిరుగుతుందండి. ఈ స్పీడ్లో వేసుకున్నామంటే గింజ పగిలిపోదు, బియ్యం లాగా వస్తుంది, తౌడు సపరేట్గానే అయిపోతుంది. సో అందుకు వీటిని లోకల్గా కస్టమైజ్ చేశారండి మైసూర్లో. మీరు ఎవరైనా లోకల్గా చేయించుకోగలిగితే, ఎవరైనా ఎలక్ట్రీషియన్లు ఉంటే చేయించుకుంటే లోకల్గానే చేయించుకోండి. లేదంటే త్వరలో ఈ అబ్బాయి రీసెంట్గానే ఇప్పుడు చేస్తున్నాడు, మళ్ళీ నంబర్ అందరికీ ఇస్తారండి. బట్ ప్రస్తుతానికి ఇది ఇలాంటి మిక్సీ వాడుకుంటే మీకు బియ్యము బాగా వస్తాయి. సో ఇది స్పీడ్ తిరిగేది 1500 RPM మాత్రమే తిరుగుతుంది. ఇళ్ళలో మిక్సీలు చాలా ఎక్కువ స్పీడ్ ఉంటాయి. ఒక మీడియం స్కిల్డ్ ఆడవాళ్ళు రోజుకు 40 నుంచి 50 కేజీలు ప్రాసెస్ చేయొచ్చు. బాగా నానబెట్టి ఎండబెట్టినవైతే 40 కేజీల నుంచి 50 కేజీల మధ్యలో చేయొచ్చు. మీడియం స్కిల్డ్ ఆడవాళ్ళు 8 అవర్స్ వరకే కదా చేసేది. మేము ప్రస్తుతానికి మైసూర్లో తయారు చేస్తున్నాం. ఇది అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ప్రస్తుతానికి మీరు 2-3 మేము ట్రైనింగ్ చేసాము, వాళ్ళు ఉంటారు, వాళ్ళ నెంబర్లు ఇస్తాము మీకు. మిక్సీలు డైరెక్ట్గా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు వచ్చేట్టు చేస్తారు. మీరు ఆ మిక్సీ వచ్చిన తర్వాత మీ లోకల్గా ఉన్న ఎలక్ట్రీషియన్స్ దగ్గరికి వెళ్ళి ఆ కిట్కు మీరు నేర్చేసుకొని మీరే తయారు చేసుకోవచ్చు. ఇక్కడి నుంచే తీసుకోవాలని ఏం లేదు, ఏమీ ఇబ్బంది లేదు, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో ప్రాబ్లం అట్ ఆల్. కానీ మీకు మిక్సీ కావాలంటే ఆ 2-3 నెంబర్లు ఇస్తారు, వాళ్ళకు ఫోన్లు చేస్తే మీ ఇంటికి వచ్చేట్టు చేస్తారు. అందరికీ రైతులకు ఈ మిక్సీలు దొరికితే మిషన్లు అవసరం లేదు, మనం పెంచుకుంటాం, మనమే తయారు చేసుకుంటాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకుంటాం. దీంట్లో అతి అద్భుతమైన విషయం ఏమిటంటే మీరు బియ్యం చేస్తే 2 నెలల లోపల పురుగులు వస్తాయి. కానీ ధాన్యాల్ని మీరు 5 సంవత్సరాలు ఉంచినా ఒక్క పురుగు రాదు, ఏ పురుగు మందు వాడాల్సిన అవసరం లేదు. అంటే ఆ రైతులకు ఎంత అడ్వాంటేజ్ ఇది. పెంచుతారు, ఇంట్లో పెట్టుకొని ఉంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ బియ్యం చేసుకొని తినచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యం చేసి మీరు అమ్మచ్చు.
అంటే మీరు ధాన్యాన్ని అమ్మాల్సిన అవసరం లేదు, ఏపీఎంసీ యార్డుకు వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు, కటావు చేసిన వెంటనే తీసుకెళ్ళిపోతామంటారు. మీరేం చేస్తారు, మిషన్ లేదు కదా పోనీ లేని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇవ్వద్దండి, మీకు ఎంత కావాలో మీరు పెట్టుకోండి. ముందు మీరు తినేవాళ్ళు కాదు, ఇప్పుడు మీరు అదే తింటున్నారు. 5 స్టార్ హోటల్ వాళ్ళు అదే కావాలంటున్నారు. అమెరికాలోనూ ఇప్పుడు కావాలి అంటున్నారు. దీన్ని తినేదానికే మీద పడుతున్నారు. అంటే మేము ఇక్కడ ఏం చేశామంటే ముందు ఇది పేదవాళ్ళు తినేది అని పేరు పెట్టారు. ఇప్పుడు పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు, బెంజ్ కారులో తిరిగే వాళ్ళు కూడాను ఈ గంజి తాగాలని ఉడకబడుతున్నారు. అర్థమవుతుందా? అది మీరు పెంచుకోవచ్చు కదమ్మా, వాళ్ళకు 200 300. ఇప్పుడు మెట్ట పొలం ఉంటే మీరు పెంచుకోవచ్చు 5 క్వింటాలు. పేదవాళ్ళ కోసమే అండుకొర్రలు 60 రోజులకు పెరుగుతాయి. అందుకే విత్తనాలు ఇస్తుండేది. పేదవాళ్ళు ఎందుకు కొనుక్కోవాలి? మీరు మెట్ట భూముల్లో పెంచుకోండి, ఇంట్లోనే తయారు చేసుకోండి అని మిక్సీ ఇస్తున్నారే. 2000 ఇస్తే మిక్సీ వచ్చా, ఆ మిక్సీలో మీరు వేసుకొని తయారు చేసుకోండి. 500 600 కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. మీరు అండుకూరలు విత్తనాలు ఇస్తున్నారు, పెంచుకోండి. మీ పేదవాళ్ళకి విత్తనాలు ఇవ్వండి, వాళ్ళు పెంచుకుంటారు. 4 వానలు వస్తే పెంచుకోవచ్చు. సో అండుకూరలు 1000 రూపాయలు కానివ్వండి, మంచిదే కదా. మీరు అమ్ముకునే దానికి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. సో పేదవాళ్ళకి కావాలనే డబ్బులు ఎక్కువ కానివ్వండి అని చెప్తున్నాను నేను. సో ధర పెంచినంత పేదవాళ్ళకే మంచిది, ఎందుకంటే పేదవాళ్ళు దీన్ని పెంచుకోవచ్చు. సో మీరు పెంచుకొని బియ్యం చేసుకోవచ్చు ఇంట్లో. అక్కడే ఉండేది మర్మం. ఇది ఈ సిరిధాన్యాల్లో మర్మం ఏమిటంటే పేదవాళ్ళు, బంజరు భూమి ఉన్నవాళ్ళు, మెట్ట భూమి ఉన్నవాళ్ళు 3 ఎకరాలు ఉంటే మీరు పెంచుకొని తిని మిగిలింది అమ్ముకోండి. ఆ మిగిల్చిన దాన్ని అమ్ముకుంటే మీకు డబ్బులు వస్తాయి. మీరు కొనకాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ సిరిధాన్యాలు, కట్టెగానుగ నూనెలు మీరంతా మీ ఊర్లలోనే పెంచుకొని పంచుకునేయండి, కొనాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ దానికి తోడు ఇంకా కొంత ముందుకు వెళ్ళి గ్రామీణ అభివృద్ధి అని మీరు పళ్ళు తోమేదానికి తాటి బెల్లము, నూనెలు, సిరిధాన్యాలు, ఈ 5 పదార్థాలు మీ ఊర్లలోనే మీ పల్లెల్లోనే చేసుకుంటే పల్లెల్లో ఉన్న డబ్బులు పల్లెల్లోనే ఉంటాయి, పట్టణాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మిక్సీలో ధాన్యాన్ని ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ పొట్టు ఊడిపోయిన ధాన్యం అంతా కలిసిపడి ఉందండి. దీన్ని ఇప్పుడు పొట్టును వేరు చేసే పద్ధతి చూద్దాము. మిక్సీలో వేసుకున్న తర్వాత బయటకు తీసుకెళ్ళి తూర్పు పోసుకుంటే పోతుంది. సో అంత ఎక్కువ బయటకు వెళ్ళి మిద్దెలెక్కి పని చేసే పని లేకుండా ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ ముందే మనం ఈ పని చేసేసుకోవచ్చు. ఈ టేబుల్ ఫ్యాన్ ముందు చాటుతో ఈ విధంగా పోసారంటే ఎత్తిపోయమా, ఈ విధంగా పోసినప్పుడు తౌడు లేదా పొట్టు దూరంగా వెళ్ళిపోతుంది. మనకి ముందర పడేది మనకి బియ్యము ఇందులో పలసి నూకలు ఉంటాయి. కొన్ని పొట్టు ఊడిపోని గింజలు ఉంటాయి. వీటిని మళ్ళీ నెక్స్ట్ సపరేట్ చేసుకోవడం జల్లెడతో చేసే పద్ధతి. సో ఫస్ట్ ఇప్పుడు మిక్సీ అయిపోయిన తర్వాత ఫ్యాన్తో మనం వీటిని క్లీన్ చేసుకుంటున్నాం. ఫ్యాన్తో చేసినప్పుడు మీకు పొట్టు అంతా సపరేట్గా వెళ్ళిపోయింది. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఈ మిగిలిన ధాన్యంలో మనకు 3 రకాలు ఉంటాయండి. కొన్ని పొట్టు ఊడిపోని గింజలు కొన్ని ఉంటాయి, బియ్యం ఉంటుంది, పగిలిపోయిన బియ్యము నూకలు అంటాం కదా మనం, ఆ 3 ఉంటాయి. వీటిని సపరేట్ చేసుకునే పద్ధతే ఇప్పుడు జల్లెడలో. ఈ జల్లెళ్ళు ఈ 5 రకాల సిరిధాన్యాలకి 3 జల్లెళ్ళు ఉంటాయండి. ఒకటి సామెలకి అన్నిటికంటే చిన్నది ఉంటుంది, ఈ హోల్స్ సైజు, లిటిల్ మిల్లెట్ అంటాం కదా సామలకి ఒకటి ఉంటుంది. కొంచెం గింజలు పెద్దగా ఉన్న అరికలకు ఒకటి ఉంటుంది. ఇంకా మిగిలిన 3ంటికి కొర్రలు, ఊదలు, అండు కొర్రలకి ఒక జల్లెడ వస్తుందండి. సో 3 జల్లెళ్ళు ఒక సెట్టు. అందులో ఒక్కొక్క ధాన్యానికి నేను చెప్పినట్టు ఇప్పుడు సామెలకు ఒకటి, అరికలకు ఒకటి, ఇంకా మిగిలిన 3ంటికి ఒకటి వాడుకోవచ్చు. ఇప్పుడు కొర్రలు చేస్తున్నాము, కొర్రలకి ఈ జల్లెడ సరిపోతుందండి. తీసుకోండి. నంబర్లు ఏం లేవండి. మైసూర్లో చాలా రోజులు వాళ్ళు రీసెర్చ్ చేసి హోల్స్ కరెక్ట్ సైజ్ చేశారు. వాటికంటూ టెక్నికల్ నెంబర్ అంటే ఏం లేదు. ఈ మిక్సీని అరేంజ్ చేసినప్పుడు దాంతోపాటు ఒక సెట్గా చేస్తున్నాము. ఆ నంబర్ వచ్చినప్పుడు వాళ్ళే ఎవరైతే మీకు మిక్సీ ఇస్తారో వాళ్ళే ఈ జల్లెలు కూడా సప్లై చేసేటట్టు అరేంజ్ చేస్తున్నారండి. బాలన్ సారే కాంటాక్ట్ ఇస్తారు మళ్ళీ. ఇప్పుడు ఈవిడ ఇక్కడ జల్లెడలో వేసి క్లీన్ చేస్తుందండి. జల్లెడ చేసేటప్పుడు 3 రకాల ధాన్యాలు సపరేట్గా పడతాయి. ఒకటి అన్నిటికంటే కింద పడుతున్నది నూకలు, చాట్లో నూకలు పడుతున్నాయి. పైన పొట్టు ఊడిపోని గింజలు పైన వస్తాయి, వాటిని తీసి పక్కన వేసుకోవడము, వీటిని మళ్ళీ మిక్సీలో వేసుకోవడము, మళ్ళీ సేమ్ ప్రాసెస్.
ఇవి ఎక్కువేమి ఉండవు, మనం బాగా నానబెట్టి ఎండబెట్టామంటే ఎక్కువ రావు. సో పైన వస్తున్న గింజలు పొట్టు ఊడిపోనివి, ఇంకా మధ్యలో మిగిలినవన్నీ బియ్యము. సో కింద నూకలు, మధ్యలో బియ్యము, పైన కొన్ని పొట్టు ఊడిపోని గింజలు. పొట్టు ఊడిపోని గింజలు మళ్ళీ వేసుకుంటాం. బియ్యాన్ని మనం అన్నము వీటన్నిటికీ వాడుకోవచ్చు. నూకల్ని బ్రేక్ఫాస్ట్కి అన్నిటికీ వాడుకోవచ్చు అండి. పల్లెల్లో ఉన్న వాళ్ళు మనం తూర్పు ఎక్కడైనా పోసుకోవచ్చు అండి. మనకి ఫ్యాన్లతో కూడా పని లేదు. పల్లెల్లో మన మిద్దెక్కి పోసుకున్నా కూడా మన మిద్దె మీద పోసుకోవచ్చు, లేదంటే మన పెరట్లో అయినా పోసుకోవచ్చు. పట్టణాల్లో ఉన్న పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెద్ద మిషన్లకు వెళ్లకుండా, వాటికి డబ్బులు ఖర్చు పెట్టకుండా అందరి ఇళ్లలోనూ ఇలాంటి టేబుల్ ఫ్యాన్లు ఉంటాయి. టేబుల్ ఫ్యాన్ల ముందరే పోసేసుకోవచ్చు మనం ఈ ప్రాసెస్ చేసుకొని. సో ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందంతా మన ఇంట్లో ఉన్న మిక్సీనైనా మనం ట్వీక్ చేసుకొని స్పీడ్ తగ్గించుకోవచ్చు, లేదంటే 2000 రూపాయలు పెట్టామంటే మనకు మిక్సీ వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సింది లేదు. ధాన్యం మనం తెచ్చుకొని ధాన్యం మనం ఇంట్లోనే ప్రాసెస్ చేసుకొని ఎప్పుడు కావాల్సింటే అప్పుడు చేసుకొని మనం తినొచ్చు. 2 నెలలు 3 నెలలు స్టాక్ పెట్టాల్సిన అవసరం లేదు. 15 రోజులకు ఒకసారి 1 గంట 2 గంటలు ఇంట్లో కూర్చొని చేశారంటే అయిపోతుంది పని. సో ఈవిడ ఇప్పుడు జల్లెడ పెట్టేశారు. జల్లెడ పట్టిన తర్వాత చెరిగేస్తున్నారండి. ఈ పాయింట్ ఏంటంటే అండుకూరలు 500 రూపాయలు, డబ్బులున్న వాళ్ళు కొనుక్కొనివ్వండి. నగరాల్లో ఉన్న పేద ప్రజలు, మిడిల్ క్లాస్ పీపుల్ అండుకూరలు కొనొద్దండి, బియ్యం కొనుక్కోకండి. అండుకూరలు విత్తనాలని మీరు పల్లెలకి వెళ్ళి 1 క్వింటల్ 2 క్వింటల్ కొనుక్కోండి, డబ్బులు తక్కువ ఉంటాయి. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ సిటీలో ఉన్నా కానీ, స్లమ్ ఏరియాలలో ఉన్నా కానీ, మీ ఇంట్లోనే మీరు కూరలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వారానికి ఒకసారి ఈ పద్ధతిలో రెడీ చేసుకోవచ్చు. అంటే మేము చెప్పొచ్చేది ఏంటంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అనేది తప్పు. మీరు కొద్దిగా పని చేస్తే అండుకూరలు కూడాను మీకు కేజీ 90 రూపాయలు 100 రూపాయలకే వచ్చేస్తాయి ధాన్యం. సో మీకు మీరే ఇంట్లో పని చేసుకుంటే ఆ ఎక్కువ 400 500 ఈ మిషన్లలో అది చేస్తే అదంతా తప్పిపోతుంది. సో అండుకూరలు 500 అయ్యి కొనుక్కునే వాళ్ళు కొనుక్కొనివ్వండి. మీరు పల్లెలకి వెళ్ళి క్వింటల్ 2 క్వింటల్ రైతుల నుంచి డైరెక్ట్గా తెచ్చుకోండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకోండి అని చెప్పేదానికి దీన్ని చేసి చూపిస్తున్నాం. ఇతడి ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చాటలో బియ్యం వచ్చాయి. ఈ పక్కన ఇన్ని నూకలు వచ్చాయి చూడండి. ఈ చాట ప్రాసెస్ చేస్తే మనకు వచ్చిన నూకలు ఒక పిడికెడు ఉన్నాయి. ఇవి పొట్టు ఊడిపోయిన గింజలు. వీటిని మళ్ళీ మనం మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు. నూకలు ఇన్నే ఉన్నాయి. నూకలకు మనం ఏమైనా ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు, ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏమైనా చేసుకోవచ్చు. బియ్యాన్ని మనం బియ్యంగానే వాడుకోవచ్చు. ఇంక కొత్తగా చెప్పేదేం లేదు. ఇంకా ఒక్క నిమిషం. తౌడు మాత్రం మనకు పశువులకి చాలా పోషక విలువలు ఉన్న దానా అండి. దీన్ని 80%, దీనికి ఒక 20% గానుగలో నుంచి వచ్చిన చెక్కని మిక్స్ చేసి ఒక 3 గంటల సేపు నానబెట్టి పశువులకు పెట్టారంటే చాలా మంచి దానా అండి. ఇది పాలలో కూడా కొవ్వు శాతం పెరుగుతుంది. పశువులకి అట్లా చాలా మంచి, మన బయట దొరికే దానాల కంటే కూడా ఇది చాలా మంచిది, శ్రేష్టమైనది పశువులకి. సో ఈ మెథడ్లో ఏది ఎక్కడ వేస్ట్ లేదండి. దానాన్ని యూజ్ చేసుకోవచ్చు, బియ్యము, నూకలు 3 మనకి మన ఇంట్లోనే మనమే యూజ్ చేసుకోవచ్చు, మనకే పనికి వస్తాయి. ఏది వేస్ట్ చేయాల్సిన అవసరము ఉండదు. మిక్సీ మెథడ్లో ఎవరికైనా ఏమైనా డౌట్లు, మిక్సీల గురించి ఏమైనా, మిక్సీలు కానీ జల్లెళ్ళ గురించి కానీ ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే ఒక నంబర్లు చెప్తాను, రాసుకోండి, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. నా పేరండి లక్ష్మీనారాయణ రెడ్డి. నా నంబరు 99017 30600. ఇంకొకసారి 99017 30600. ఇంకొక నంబరు పవిత్ర గారని ఒక అమ్మాయి ఈ కోర్సులు కోఆర్డినేట్ చేస్తూ వీటన్నిటిని చూసుకుంటుంటారండి. ఆవిడ నంబరు 81234 00262. ఇంకొకసారి అండి 81234 00262. మిక్సీల కోసం ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఒక 10 రోజుల తర్వాత మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు అండి. ఈ 4 చేయొచ్చు. 4వ నంబర్ ఒకటి రాసుకోండి. చంద్రశేఖర్ 63010 77162. ఇంకొకసారి ఈ మిక్సీలు జల్లెళ్ళ కోసం నంబరు చంద్రశేఖర్ 63010 77162. ఉంటాడు. వీరు కాదరవల్లి గారి సిస్టరు. వీరే ఈ బుచ్చి మిక్సీ పద్ధతిని కనుగొట్టారు. వీళ్ళిద్దరు కలిసి మిక్సీని తయారు చేశారు. చాలా గర్వంగా ఉంది నాకు.